తెలుసుకున్నావు, మరి పోయిన మా అన్నయ్య ప్రాణం తీసుకురాగలవా? ఇలాంటి రోజు వస్తుందని నీకు ఆ రోజు చెప్పాను, విన్నావా? వచ్చేస్తాడమ్మా. ఆయన రారు, రాలే. ఇప్పటికీ నిజమే చెప్తున్నాను శిరీష, నిజంగా నాకే పాపం తెలీదు. నన్ను చంపి అన్యాయంగా నీ జీవితం నాశనం చేసుకోకు. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి శిక్ష విధించావు? ఈ మంచి మనిషిని ఎలా తీసుకురాగలను? ఏం చేసినా తప్పుని సరిదిద్దుకోగలను? వాణ్ణి చూడకుండా నేను బతకలేనమ్మా. చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఇల్లు దాటి వెళ్ళవా? ఎక్కడికో వెళ్ళి ఈ నరకం నేను అనుభవించలేను. ఆయన జ్ఞాపకాల మధ్య ఈ ఇంట్లోనే ఉండి శిక్ష అనుభవిస్తాను. ఎందుకింకా ఈ ఇంట్లో నువ్వు చెయ్యాల్సిందేం మిగిలిందని? మా కళ్ళ ముందే నువ్వు తిరుగుతూ ఉంటే అది మాకు నరకం. మా అన్నయ్యని చంపావన్న కోపం ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా నీ మీద కక్ష తీర్చుకోమంటుంది. నేను కాకపోతే అర్చన లేదా మరొకరు, ఎవరో ఒకరి చేతిలో అనవసరంగా బలి కాక తప్పదు. వద్దు శిరీష, మమ్మల్ని నేరస్తుల్ని చేయొద్దు. వెళ్ళిపో. మీ చేతిలో చనిపోగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను. తప్పు చేశాను, దానికి నేను శిక్ష అనుభవించాలి. నా వల్ల ఒక మంచి మనిషిని మీరందరూ కోల్పోయారు. మీలో ఎవరు నన్ను చంపినా నాకు సంతోషమే. మా అమ్మ మొహం చూసి ఊరుకుంటుంటే ఏంటి కబుర్లు చెప్తున్నావు?
ఆ రోజు నా కోపాన్ని నిజాయితీగా చెప్పాను. ఈ రోజు నా బాధని అంతే నిజాయితీగా చెప్తున్నాను. వదినా వదినా ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏముందమ్మా, హరిబాబు చనిపోయి 11 రోజులయ్యింది. అయితే భర్త చనిపోయాక ఆ భార్యకి జరిపించే కార్యక్రమాలుంటాయి కదమ్మా. భర్త చనిపోయిన 11వ రోజు భార్యని విధవరాలు చేయడం ఆనవాయితీ. మీరేంటమ్మా ఇంకా ఏర్పాట్లేమీ చేస్తున్నట్టు లేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, ఎలాగో బయటికి వెళ్లే వాళ్ళకి ఆచారాలెందుకు? అలా అంటే ఎలా అమ్మా? పద్ధతి ప్రకారం చెయ్యకపోతే అది ఇంటికే కాదు ఊరికే అరిష్టం. అలా అని కాదండి, ఇప్పుడు ఇవన్నీ జరిపించాలంటే మరి జరిపించాలి కదమ్మా. దేవుళ్లాంటి మనిషి అర్ధంతరంగా పోయాడు. ఆయన ఆత్మశాంతికి పిండ ప్రదానం చేసి ఆయన భార్యని విధవరాల్ని చేయాలి కదా. పద్ధతి ప్రకారం ఏం జరిపించాలో అవన్నీ జరిపించండి. ఆయన భార్యగా నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. అర్చన, ఇప్పుడు చూడు, వాళ్ళు శిరీషిని విధవిరాల్ని చేస్తానంటున్నారు. చేయనివ్వు. పద్ధతిగా తన్ని బయటికి పంపించడం కన్నా అన్నయ్యని చంపడం కోసం భార్యగా వచ్చిన దానికి ఆయనతో పాటు ఆ 5వ తనం కూడా తీసేయాలి కదా. అన్నయ్య వస్తాడంటూ ఏదేదో అన్నావు. నిజంగానే రేపు అన్నయ్య వస్తే అప్పుడేం చేస్తావే? వస్తాడు, ఆ నమ్మకం నాకుంది. అన్నయ్య వచ్చినా తన్ని చంపాలని చూసినా శిరీషని ఇంట్లో ఉంచమంటాడా ఏంటి? ఆయన చేతులతోనే తన్ని తరిమేస్తాడు. అయినా తనని విధవం చేయడం ఎందుకు? తప్పు చేసింది. తన తప్పు తను తెలుసుకుంది. బయటికి పంపిస్తే తన దారి తను చూసుకుంటుంది కదా. మరీ అంత మంచితనం పనికిరాదక్క. అన్నయ్య కట్టిన తాళ్ళది, అన్నయ్య పెట్టిన బొట్టది. ఆయన్నే లేకుండా చేసినప్పుడు అన్నయ్య ఇచ్చినవి తన దగ్గర ఎందుకు? శిరీషే ఒప్పుకుందిగా, జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వు. యారు அட முருகா, என் பார்த்து நானே பயப்படுறேன் முருகா. என்னம்மா அப்படி చూస్తుండావో? అద్దంలో ఎన్ మూంజి పాతి నానే భయపడి పూడిస్తేనే. ఇంకా ఏ భయం లేదు. నువ్వింటికి రావాల్సిన టైం వచ్చిందన్నయ్య. என்னம்மா వీడికి పోదుమా? కళం కళం పోదుము. ఒక్కడనే ఉండి బోర్ కొడతా ఉండాది. ఇప్పుడే కాదు, ఆ శిరీష మా అన్నయ్యని చంపినందుకు శిక్షగా విధవరాల్ని చేస్తున్నా. ఆ కార్యక్రమం పూర్తయ్యాక అప్పుడు నువ్వు వద్దు గాని. ఎప్పుడీ విధవరాల్ని చేస్తురా? మరి దాన్ని అలా వదిలేమంటావా? మా చేతిలో చావుని ఎలాగో తప్పించుకుంది. ఇలా అయినా చేసి దాన్నింట్లోంచి తరిమేస్తాం. ఆ తర్వాత నువ్వింటికొస్తే సరిపోతుంది. అంతా బాగానే ఉంది కానీ ఆ భాష కొంచెం మేనేజ్ చేయన్నయ్యా. ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా. యాక్టింగ్లోకి దిగినానా నా రజనీ మాదిరి అల్లాడిస్తాను. సరే అన్నయ్య, ఫోన్ చేయగానే బయలుదేరొచ్చే. జాగ్రత్త అన్నయ్య, ఎవరికి ఎలాంటి డౌట్ రాకూడదు. అది నేను చూసుకుంటానమ్మా. సరే,
ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ఫోన్ చేసే వరకు వెయిట్ చేయి. రేపటి నుంచి హ్యాపీగా మన ఇంట్లోనే మా అన్నయ్యగా ఉండొచ్చు. ఓకేనా? ఓకే, బాయ్ అన్నయ్య. బాయ్. ఏంటమ్మా, ఏంటా హడావిడి? ఏం చేస్తున్నారు? ఏంటంటావేంటి వదినా? అబ్బాయి పోయాడన్న బాధలో జరగాల్సిన కార్యక్రమాలు వదిలేస్తే ఎలా? పెద్దదానివి నువ్వన్నా చెప్పొద్దు. ఏం చెప్పాలి? ఏం జరిపించాలి? నీ కోడల్ని విధవరాలు చేయాలిగా, దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏంటి, విధవరాల్ని చేస్తారా? ఏంటి ఇది? ఏం జరుగుతోంది? ఈ ఇంట్లో శిరీషని విధవరాల్ని చేస్తారా? మరి భర్త పోయాక చెయ్యాలి కదా. ఆ మాట అన్నారంటే ప్రాణం తీస్తా. నా బిడ్డ నిక్షేపంగా ఉండి పోయాడంటారా? ఎంత ధైర్యమే మీకు? సుభద్ర, బ్రతికుండగానే మీ అన్నయ్యకి పిండ పెట్టాలని చూస్తుంటే నువ్వేంటే వీళ్ళతో కలిసి? అమ్మా శిరీష, నువ్వేంటమ్మా వీళ్ళ మాటలు విని? పద. అమ్మా, ఈ కార్యక్రమం జరగాలి. మొహం పగలు కొడతాను. అన్న బ్రతికుండగా వదిన్ని విధవం చేస్తారా? అమ్మా, ఊర్లో అందరూ వస్తారు. అన్నయ్య ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, లేడని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరే అనుకునేది? నా బిడ్డ 4 రోజులు ఇంటికి రానంత మాత్రానా ఎవరిష్టానికి వాళ్ళు అనుకుంటారా? ఏమే, అన్నయ్య వస్తాడమ్మా నాకు చెప్పి ఏంటి మీరు చేస్తున్న పని? శిరీష, నువ్వు పదమ్మా. వదినా, నువ్వు అనుకున్నంత మాత్రాన లేని మనిషి తిరిగొస్తాడా చెప్పు? మన హరి చనిపోయి 11 రోజులు అయిపోయింది. లేదు, నా బిడ్డ చనిపోలేదు. వాడొస్తాడు. అమ్మా, అమ్మా, తల్లి కదా అలాగే అనుకుంటుంది. మీరు అమ్మను పక్కకు తీసుకెళ్ళండి. అమ్మా వద్దే, పదమ్మా. భర్త బతికుండగానే భార్యని విధవం చేయడం ఏంటమ్మా? వదలండి. అమ్మా, ఆపండి. పదమ్మా. మన మనసుకి మనకి ఏమైనా అనిపించొచ్చు, కానీ ఇది ఊరికి సంబంధించిన విషయం అమ్మా. నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన వాళ్ళం మనం. జరిగేది జరగనివ్వు. మాట్లాడేది వాళ్ళని ఆపాల్సింది పోయి నాకు సర్ది చెప్తున్నారేంటి? ఆపండి. నిదానంగా నీకే అర్థమవుతుందమ్మా. వాళ్ళని ఆపండి. ఆపండి. నువ్వు రాయిట్ అమ్మా, నేను చెప్పేది విను. రాయిట్ పదమ్మా. వదలండి.
వదినా, ఆపండి వదినా. నా కొడుకు బతికే ఉన్నాడు వదినా. వాడు చేస్తాడు వదినా. దాని ఐదో తనాన్ని దానికి దూరం చేయకండి వదినా. బంగారం లాంటి బిడ్డ చనిపోయాడంటే ఏ తల్లి నమ్ముతుంది? వదిన అలాగే అంటుంది, మీరు కానివ్వండి. అయ్యో ఆపండి. దారుణాన్ని ఆపండి. నా కళ్ళతో ఈ దారుణాన్ని నేను చూడలేనే. అయ్యయ్యో, నా కొడుకు బతికే ఉన్నాడు. వాడు వస్తాడు. వదినా, ఆపండి, ఆపండి. సుభద్ర, నువ్వు కూడా ఏంటి? ఆపండి. హరి వస్తాడు. అర్చన, అన్నయ్య వస్తాడమ్మా. అది ఆపమ్మా. వద్దని చెప్పమ్మా. సుభద్ర, నువ్వన్నా. ఆపండి, ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ?
వచ్చాడేంటి? బాబు ఏమైపోయావురా ఇన్నాళ్ళు? ఈ అమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏంటమ్మా? చూడరా, నువ్వు బ్రతికుండగానే నీ భార్యని విధవ చెయ్యాలని చూస్తున్నారు వీళ్ళందరూ. నిన్ను లోయలోకి తోసేసింది ఈ శిరీషే కాదు. మాట్లాడవేంటన్నయ్య? నేను కత్తితో పొడిచి లోయలోకి తోసి చంపాలని చూసిన ఈ రాక్షసిని ఏం చేద్దాం? నువ్వు అవునని ఒక్క మాట చెప్పానా ఇక్కడే నరికేస్తాను. అదే నిజమైతే ఆవిడ్ని ఇప్పుడే అరెస్ట్ చేస్తాను.